నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే అస్సలు మంచిగా లేనుర్రా. రోజు కూరగాయల కోసం మా ఇంట్లో యుద్ధమే జరుగుతుంది. మా బావ తెచ్చిన కూరగాయలు నాకు నచ్చుతలేవు, నాకు నచ్చే కూరగాయలు మా బావ తెత్తలేడు. ఇక గిట్లయితే కాదు ఇక పని. నేను అత్త మార్కెట్కి అని చెప్పని వచ్చిన. ఇక నీకు నచ్చినవి తీసుకొని నువ్వేమన్నా చేసుకో, నాకు సంబంధం లేదని అన్నాడు. ఇక పోయి కూరగాయల రేట్ అడిగితే నా పానం ఆన్నే పోయింది, హార్ట్ అటాక్ వచ్చింది. కిలో టమాటా 100 రూపాయలు అన్నారు, అరకిలో పచ్చిమిరపకాయలు 50 రూపాయలు అన్నారు. ఓ కొడుక, కిలో బీరకాయలు 100 రూపాయలు అని చెప్పిరు. ఇక ఏం తినుడు ఏం చేసుడు అర్థం కాక ఈ గడ్డి మొకాన వచ్చిన. అదే నువ్వురా తోటకూర మొకాన. అదైతే జర అగ్గ ఉన్నది. ఆయన 4 కట్టల తోటకూర తీసుకొని ఇక 1/4 కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఇక పోదాం పా బావా అంటే, నీ ముఖం ఏడికి పోదామే, టమాటాలు లేకపోతే కూర అంత అంగడంగడి ఉంటుంది, ఇక 100 అయినా కొనుక్కొని తినాలి తప్పదు కదా అని చెప్పిండు. ఇక సరే కదా అని చెప్పి 100 రూపాయలు పెట్టి టమాటాలు కూడా కొనుక్కున్నాం. ఇక సపరేట్కి ఇంటికి బయలుదేరినాం. ఇక రాంగ తొవ్వల మా మామ కలిసిండు. ఇవాళ ఏంది నువ్వు మార్కెట్కి వచ్చినావు అని అన్నాడు. ఏం చేయాలి మామ, నీ కొడుకు అసలుకే కూరగాయలు ఎత్తలేడు, అందుకే నేను వచ్చిన.